హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. 100 రూపాయల కోసం అంటే మిర్చి తోట వేయడానికి పోయి వచ్చిన తర్వాత వచ్చి సంబంధించినటువంటి కూలి డబ్బులు కావాలని చెప్పేసి ఆ కూలి వివాదమే ఒక నిండు ప్రాణం బలిగి ఉన్నది. అండ్ మహబూబాబాద్ జిల్లా కొరి మండలం నల్లెల్ల శివారు ఉన్నటువంటి సూర్యతండాలు ఇక్కడ జరిగింది. ఆ కూలి వివాదమే ఒక నిండు ప్రాణం బలిగి ఉన్నది. అండ్ మహబూబాబాద్ జిల్లా కొరి మండలం నల్లెల్ల శివారు ఉన్నటువంటి సూర్యతండాలు ఇక్కడ జరిగింది. మరి ఆదివారం ఏం జరిగింది అనే కొంతమంది వాళ్ళ బంధువులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు అడిగి ప్రశ్నిద్దాం. నమస్తే. అంటే ఆ రోజు ఆదివారం ఏం జరిగింది అసలు? వాళ్ళు తండవాసులు అందరూ కలిసి కూలికి పోయారట. నల్లేల సూర్యతండ, కురి మండలం మహబూబాబాద్ జిల్లా. తోటి కూలీలతో కలిసి అందరు పోతే ఆ తోట ఏరిచ్చిన యజమాని కూలి డబ్బులు ఏదో ఇచ్చిరట. కూలి డబ్బులు ఇస్తే వీళ్ళందరూ మా అత్తమ్మ కలిసి వాళ్ళందరినీ పంచియడం జరిగింది. కూలి డబ్బులు ఎంత? 300 రూపాయలు 300 రూపాయలు చొప్పున అందరికి పంచియడం జరిగింది. డైలీ 300 పంచియడం తోటి 100 రూపాయలు ఏదో తేడా వచ్చిందట. 100 రూపాయలు పంచడం తేడా వచ్చిందట. నా 100 రూపాయలు నాకు ఎందుకు ఇవ్వట్లేవని వాళ్ళు చెప్పంగా మా మావయ్యను చనిపోయిన ఆయనను ఆమె భర్త ఇద్దరు కలిసి నీకు ఇచ్చిన వాటా ప్రకారం అందరికి ఇచ్చేసినాము, కూలి అందరికి సమానంగానే ఇచ్చేసినాము, నీకు ఇచ్చేది లేదు, ఏం లేదు, నువ్వు మా ఇంటి మీదకి ఎందుకు వస్తున్నావు, దౌర్జన్యానికి గొడవకి ఎందుకు వస్తున్నావు అని చెప్పడం తోటి ఆ రాత్రి ఏదో గొడవ చేసుకున్నారట. గొడవ చేసుకున్న సందర్భాన్ని అది అట్లా ఉండిపోయారు. ఆ తండ్రులు అందరూ కలిసి అటోళ్ళు పోయారు. మళ్ళీ ఉదయం 6 గంటల సమయంలోనే లేచుడుతోనే ఇద్దరు తిట్టుకోవడం, ఆడోళ్ళు ఏ విధంగా ఉంటారు వాళ్ళిద్దరు తిట్టుకోవడం తోటి ఆమె 100 రూపాయలతోని మళ్ళీ ఈమె అజ్మీర నీల అనే ఆమె వాళ్ళ భర్తతోని కలిసి 100 రూపాయలు తోట యజమాని తోటి కూలీలు అయితే నా పైసలు నా 100 రూపాయలు నాకు ఇస్తావా ఇయ్యవా, లేదా నిన్ను చంపుతాం కొడతాం అని చెప్పి తోట నీళ్ళు అనే వాళ్ళు మధ్యవర్తులు కాదు, తోటి కూలీలే ఉండడంతో 100 రూపాయలు ఇస్తావా లేదా అని చెప్పంగా అప్పటికప్పుడే నీకు 100 రూపాయలు ఎప్పుడో ఇచ్చేసినా కదా, మళ్ళీ నా ఇంటికి వచ్చి ఎందుకు అడుగుతానా అని మా అత్తమ్మ చెప్పడంతో అప్పటికప్పుడు వాళ్ళు ఏం చేసిర్రు, తన భర్త వీళ్ళు ఉండగా ఆమె మా అత్తమ్మ జుట్టు పట్టేసింది. జుట్టు పట్టి కొడుతుంది. మా మావయ్య ఏం చేసిండు, అక్కడికక్కడ జుట్టు ఎందుకు కొడుతున్నాం మా ఆవిడకి ఇది అది అంటే మా మావయ్యను కూడా బెదిరించి అవతల పంపించి భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒంటి మీద బట్టలు లేకుండా అంటే ఉన్న చీరను గుంజేసి కొట్టిర్రు. మళ్ళీ ఆ పెద్ద రాయితోని ఛాతి మీద కొట్టిర్రు, ఏళ్ళు కొరికిర్రు. ఆ భార్యను ఇద్దరు భార్య ఏళ్ళు కొరికింది, ఛాతి మీద ఇంత పెద్ద రాయితోని కొట్టడంతో నా చీర పోయింది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని మనస్తాపంతో ఇక ఇంట్లో కురికింది. చచ్చిపోదామని ఇంట్లో కురికే సందర్భంలో అప్పటికప్పుడే ఆమె ఊరోళ్ళందరూ కలిసి నువ్వు చావద్దు ఇది అదని అన్నారు. మళ్ళీ కొంత సమయం తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేసి మళ్ళీ ఊరేసుకొని మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ ఊరేసుకొని అప్పటికప్పుడే చచ్చిపోయి నిన్న సాయంత్రం అట మా బామ్మదికి అంటే మా చనిపోయిన వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసి మీ అమ్మ కూలి డబ్బులు ఇవ్వకుండా నన్ను ఇంటి మీదకి వస్తాంది. ఫోన్ లో మా హైదరాబాద్ లో ఉంటాడు కొడుకు, కంపల్సరీ నువ్వు డబ్బులు ఇస్తావా, డబ్బులు ఇవ్వట్లేదు మీ అమ్మ డబ్బులు ఇవ్వట్లేదు, మీ అమ్మను కంపల్సరీ కొట్టి చంపుతా, డబ్బులు ఇస్తుందా ఇయ్యదా అని అడిగి ఇయ్యకపోతే కొట్టి చంపుతానని ఫోన్ లో కూడా తన కొడుకు కుమారుడికి ఫోన్ చేసి బెదిరించి అట్లా చెప్పడం జరిగింది. అదే వాళ్ళ కుమారుడు మరి ఫోన్ చేసి చెప్పారనండి, ఇదే అమ్మాయి ఈ నీల అనే అమ్మాయి మరి ఫోన్ చేసి మీ అమ్మకు ఎట్లాగో చంపేస్తాం ఇదా అని చెప్పేశారట. అది ఆ డబ్బులు ఇవ్వడం కారణం వల్ల దానివల్ల అంటే 100 రూపీస్ అది దాని వల్లనే వచ్చి సమాధానం లేదు ఆమెకు. ఆల్రెడీ ఎవరికి వాళ్ళు పనిచేసాం మేము డబ్బులు, మా దగ్గర ఏం లేదా అని చెప్పేశారు వాళ్ళు. అయినా కూడా మా మామగారు చెప్పినా కూడా ఏం లేదు,
ఆల్రెడీ పొద్దున్న మార్నింగ్ ఆమె డోర్ వేసుకొని మరి కొట్టి ఆమె చంపిందో మరి ఈమె చనిపోయిందో మాకు తెలియదు. మరి ఆమె డోర్ వేసుకుందట. ఇప్పడానికి ఆమెకు కనీసం పిలవడానికి కూడా జాగ లేకుండా ఆమె డోర్ వేసేసి మరి కొట్టిందట. దానివల్ల చనిపోయిందండి. ఆమె డోర్ ఇచ్చిందా, డోర్ ఎంత కొట్టినా కూడా డోర్ వెళ్ళట్లేదట. అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు డోర్ మరీ కొడుతున్నారట, డోర్ ఏ మాత్రం తీయట్లేరట. అదే సంగతి. అంటే ఈ ఒక 100 రూపాయల కోసం ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు అంటారు? అంటే దాదాపు 100 రూపాయలు అనేది పెద్ద విషయం కాదు, కానీ ఏంటంటే బజారులో 100 రూపాయల మీద బట్టలు చీర లాగేసి పబ్లిక్ చూస్తుండగానే బట్టలు చీర లాగేసి నా పరువు ఏంటిది ఈ రోజుతోని 100 రూపాయల గురించి. కాకపోతే ఒక నలుగురు పెద్ద మనుషులు కూర్చోబెట్టైనా నా దగ్గర డబ్బులు వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి. కాకపోతే నేను వాస్తవంగా ఇచ్చేది ఉంటే నేను ఇచ్చేదాన్ని, ఇంత గొడవ కూడా నాకు అవసరం లేదు. అటువంటిది బజారులో 100 రూపాయల కక్షతోని 100 రూపాయల విషయం మీదనే కక్షతోని నా మీదకి వచ్చి నా నడి బజారులో జనాలు చూస్తుండగా నలుగురు ఉండగా బట్టలు మొత్తం తీసేసి చిత్రహింసలుగా కొట్టినందుకు మనస్తాపంతో ఊరేసుకోవటం జరిగింది. ఇది ముమ్మాటికి వాళ్ళు చేసిన హత్యగానే ఇది చూడాల్సింది. వాస్తవంగా దీని మీద మన పోలీస్ డిపార్ట్మెంట్ కఠినంగా విచారించి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. బంధువులు చెప్తున్న అనే కథల ప్రకారం అయితే ఆయన మిర్చి తోటకి ఏడైనా పోయిన నేపథ్యంలో కూడా 100 రూపాయల విషయంలో వివాదం తలెత్తింది. అయితే ఇటు భార్య భర్తలు కూడా వెళ్ళి అయితే మధ్యవర్తి అంటే తోటకు తీసుకువెళ్ళిన మిర్చి తోట ఏడాది తీసుకువెళ్ళి మధ్యవర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్తారు నీలా వాళ్ళ పేరు అని చెప్పేసి వాళ్ళ డబ్బులు ఇట్లా మాకు 100 రూపాయలు రావాలని చెప్పేసి ఇట్లా నిలదీయడం వాళ్ళు కూడా దీనికి ఘర్షణ దిగుతారు. అంటే భార్య భర్త ఇద్దరు వచ్చి కూడా వాళ్ళ ఇంటి కాంతి వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ దిగారు. అంటే బట్టలు ఇప్పి మరీ కొట్టి దాడి చేశారు మీద రౌతు అంటే పెద్ద పెద్ద రాళ్ళతో కూడా వాళ్ళు కొట్టారని చెప్పేసి దానికి అంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి దానికి మనసాపం చెంది ఆ తేజవతి కాంతి అనే ఒక మహిళ మొత్తం ఆ ఊరిలో ఎవరిలేని టైంలో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఆత్మహత్య మళ్ళీ హత్యగానే భావించాలని చెప్పేసి కూడా వీళ్ళు కేసు నమోదు చేశారు. సంబంధించిన సీరియల్ పోలీసు కూడా కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే బాడీ పోస్ట్ మార్టం దగ్గర ఉంది. ఇక్కడ ఎవరిని ఆడినా కూడా వాళ్ళందరూ ఇక్కడ మృతులు అంటే సంబంధించిన బంధువులు కూడా ఆ రోజుల మొదలు మిన్నది. ఎందుకంటే అంటే అప్పటి వరకు మాతో పాటు మంచి కలిసిమెలిసి ఉంది, ఈ లోపు ఈ అఘాయితానికి పాల్పడ్డది, మీ బాధ్యతలను శిక్షించాలని చెప్పేసి కూడా ఇక్కడ బంధువులు రోజులను కూడా మిన్నడుతున్నాయి. చూద్దాం మరి పోలీసులు మరి ఏ విధంగా మనకి ఆ కేసు పడతారు, మరి ఏ విధంగా విచారణ జరిపిస్తారు, మరి అంతకులు ఎలాంటి శిక్ష పడుతుంది చూద్దాం. దీనికి సంబంధించి ఆ సీరియల్ వేస్తే కూడా మనం అందుబాటులో అతను కూడా పూర్తిగా అడిగి ప్రయత్నం చేద్దాం.